హలో అండి, అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా. ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీ సీతారామాంజనేయుల స్వామివారి దేవాలయం, నష్కల్ గ్రామం, చిలుపూరు మండలం, మన వరంగల్కి దగ్గరలోనే, చాలా దగ్గరలో అర్థం చూడండి. శ్రీ సీతారామాంజనేయ స్వామి అని నష్కల్ అని బోర్డు ఉన్నది. వరంగల్ హైదరాబాద్ రహదారి మధ్యలో ఇలా ఉంటుంది తోరణము. దీనిలో నుంచి లెఫ్ట్, మెయిన్ హైవే నుంచి లెఫ్ట్కి ముందుకు సాగుతూ ఉండాలి. ఇది వెళ్తే మనకు చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి ఇది. ఇలా ఒక చిన్న మినీ బ్రిడ్జ్ కనిపిస్తుంది, రైల్వే బ్రిడ్జ్, మినీ బ్రిడ్జ్. మనం యాక్చువల్లీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, చాలాసార్లు మన హైవే పైన వెళ్తున్నా కానీ ఎప్పుడు పట్టించుకోము. చూడండి, పల్లెటూరు వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. ఈ ఊరు మాత్రం, ఊర్లో అమ్మవారిని సంథింగ్ ఏదో పెట్టారండి, చాలా బాగుంది ఇది. నేను అందుకే క్యాప్చర్ చేశాను. ఇది ఏంటంటే స్వామివారి మండపం అన్నమాట. స్టార్టింగ్ తీసాను, మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే ఈ బెంచ్, మన ఈ ఒక ఆలయం విశిష్టత ఏంటి అంటే, ఇది కాకతీయ రాజులు పరిపాలించినటువంటి ఆలయమే. ఆ కాలంలో కట్టించినటువంటి ఆలయం అని చెప్తున్నారు అక్కడ ప్రజలు. మన అర్చకులు కూడా అలాగే చెప్పారు. కాకపోతే ఏంటంటే మేము ఉదయం అరౌండ్ 8:30 AM అలాగ వెళ్ళామండి. కానీ టెంపుల్ క్లోజ్ ఉంది ఎందుకో. సడన్గా ఫస్ట్ షాక్ అయ్యాము, టెంపుల్ ఎందుకు క్లోజ్ ఉంది అనేది. మీరు చూడండి, మీరు చూస్తుంటారు. ఎందుకంటే యూజువల్గా అయితే టెంపుల్స్ అనేటివి క్లోజ్ ఉండవు ఆ టైంలో. 8:30 AM అంటే నార్మల్గా దర్శన వేలనే సమయం అది. కానీ చూడండి, పచ్చటి పొలాల మధ్యలో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్. ఫ్లవర్స్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, ఇవన్నీ మాకు ప్రకృతిలో మైమర్చిపోయామండి. అసలు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. కానీ ఇక నేచర్, ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే టెంపుల్ కంప్లీట్లీ మనకు సిటీ, మన విలేజ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. విలేజ్ ఎండింగ్ అయిపోయినాక అవుట్స్కట్స్లో ఉంటుందండి. అక్కడ ఊర్లో ఎవరైనా చెప్తారు, రామాలయం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ విజిట్ చేసుకోవచ్చు. ఇక మేము పార్క్ చేసి, యాక్చువల్ అయితే అక్కడ ఎంట్రన్స్ క్లోజ్ ఉందని చెప్పేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రన్స్ క్లోజ్ ఉంది చూడండి. కంప్లీట్ క్లోజ్ అంటే క్లోజ్. ఇక మాకు ఏం చేయాలో తెలియక సేపు సందేహంలో పడ్డాము. ఇక తర్వాత చూద్దాము, ఎక్కడైనా అర్చకుని నెంబర్ కనిపిస్తుందా, లేకపోతే ఎవరిదైనా ఫోన్ నెంబర్ కనిపిస్తుందా, కాల్ చేద్దామా, ఇంత దూరం వచ్చి కష్టపడి టెంపుల్ విజిట్ చేయకుండా ఎలా వెళ్దాము, ప్రజలకు ఇట్లాంటి పురాతన ఆలయం చూపించాలనేది నా ఒక అభిలాష. దాని గురించి చాలా కష్టపడుతున్నా కానీ అసలు టెంపుల్ ఓపెన్ చేయబోసరికి కొద్దిసేపు డిసప్పాయింట్ అయ్యాను, చాలాసేపు. దాని తర్వాత ఇక ప్రకృతి, నేచర్ ఇవన్నీ చూసుకుంటూ సరే చూద్దాం ఆ భగవంతుని మీద భారం వేసి చూద్దాం ఆ భగవంతుని రప్పించుకున్నాడు. స్వామి రప్పించుకున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక దారి ఉంటుందిలే అని చెప్పేసి నేను ఓపికతోటి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక అందుకని ఈ వీడియోస్ ఇవన్నీ నార్మల్ చూస్తున్నాను. కంపల్సరీ టెంపుల్ అయితే దర్శనం అయితే దక్కింది, మీకు అది చూపిస్తాను ముందు వీడియోలో. ఈలోపు ఏంటంటే ఇది జస్ట్ లైక్ విజువల్స్ని ఏవైతే తీసానో అవి మీకు చూపించండి. గుడి వెనకాల ప్రాంగణం ఎంత చాలా బాగా కట్టారో చూడండి. చాలా చాలా ఎంత న్యాచురల్ అనిపిస్తుందంటే, ఎందుకంటే ఎక్కడ మనం టెంపుల్స్కి వెళ్ళినా రష్ ఎక్కువ ఉండేసరికి ప్రశాంతంగా దేవుణ్ణి మనం చూడడం, దేవునితో కొంచెం చెప్పుకోవాలన్నా ఏదన్నా కూడా మనస్ఫూర్తిగా మనకు మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి లొకేషన్స్కి వస్తే చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్ అవుతుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు సైంటిఫిక్గా, అన్ని రకాలుగా మానసికంగా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభము ఇంతకుముందు చూపించింది పాతది, రాత్రిది. ఇదేమో కొత్త కట్టారని. లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభం చూడండి, హనుమంతుడి విగ్రహం ఇది. ఎంత చాలా చక్కగా ఉందో, విష్ణుమూర్తి నామాల లోపల పెయింటింగ్ ఉంది. ఇది ఆలయ యొక్క ప్రధాన ద్వారం అండి. ఆలయ ప్రధాన ద్వారం నుంచి మనం ముందుకు సాగుతుంటే మనకు పై భాగంలో చూడండి, జస్ట్ లైక్ ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎట్లా ఉంటారో ముందు జాగ్రత్త, వెనకట రాజులు ముందు భటులు ముందు బల్లాలు కట్టుకొని ఇట్లా ఉంటారో అలాగే ఎంత అసలు న్యాచురల్ ఉందంటే నాకైతే చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఇప్పుడు పైన అసలు అక్కడ పొంగనే ఒక టైప్ ఆఫ్ వైబ్స్, గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు చాలా బాగా అనిపించింది. అసలు రాతి కట్టడం, పైన ఉండడం, అది చూడండి, టైం వాల్ క్లాక్ లెక్క ఉంది. అండ్ పైన మైక్ సౌండ్ లెక్క టైం పురాతన, సేమ్ పాత కట్టడాలు ఎట్లా ఉన్నాయో అట్లా మంచి పురాతనంగా. అసలు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి,
సేమ్ అదే రీతిలో నాకు అనిపించిందండి. సో ఇక గేట్ క్లోజ్ చేసి ఈ విజువల్స్ అయితే తీశాను. ఇక్కడ వీళ్ళు ద్వారపాలకులు అనుకుంటా వీళ్ళు. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఒకతను ఉన్నాడు, రైట్ సైడ్ ఒకతను ఉన్నాడు. సో టెంపుల్ యొక్క ద్వారపాలకులు అంటే దేవాలయం ఒక రక్ష భటులు. సో ఈ గంట ఒకటి ఎందుకు ఉందో తెలీదు. అంటే జనరల్గా ఏంటంటే ఊర్లో వెనకట గంటలు మోగించేవాళ్ళు అన్నట్టు ఆలయం తెరుస్తుంది. ఇవి స్వామివారి పాదాలు అని చెప్పి చెప్పారండి అక్కడ ఊర్లో ప్రజలు. స్వామివారి రియల్గా పాదాలు ఇక్కడే ఆవిర్భవించాయనేసి అక్కడ ప్రజలు అనేది చెప్పారు, స్వామివారి పాదాలు. సో ఆలయం అటు ఇటు చేసి అయ్యగారు వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తీసుకొని లోపలికి ఓపెన్ చేశారు. పాపం చాలా మంచివారు అయ్యగారు. టెంపుల్ ఓపెన్ చేసిన టెంపుల్ లోపల వాతావరణం చూడండి, చాలా లోపల ఎంత ఏన్షియంట్ అంటే చాలా ఓల్డ్, చాలా పురాతనమైన మంచి కట్టడాలు. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉందంటే ఎంత మంచి రామాలయం ఇన్ని రోజులు మేము మిస్ అయ్యామా అంత ఫీలింగ్ కలిగింది నాకైతే. సో లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చూసినట్టయితే చూడండి, అన్ని రాతి కట్టడాలు, కంప్లీట్గా స్తంభాలు అవన్నీ, ప్లస్ అవన్నీ చూడండి. స్వామివారి దర్శనం చూడండి, చాలా బాగుంది. ఇక అర్చకుడు దేవస్థానం. ఓకే ఓకే. ఈ దీపం కూడా అప్పటిది, అక్కడ నిత్యం వెలుగుతుంటుంది. నిత్యం వెలుగుతుంటుంది సార్. ఓకే ఓకే. ఇది ఈ విగ్రహాలు వీళ్ళు ఆడవారాలు అంటే వడియవర్లు. ఆడవార్లు అంటే ఈ క్షేత్రం ఇవన్నీ ఉంటేనే క్షేత్రంలో గుడి ఆరింపు చేయాలి. ఓకే. వీరు ఆండాడు. ఒక్క నిమిషం. వీరు ఆండాడు. ఓకే. ఆండాడు గోదాదేవి అని ధనుర్మాసం వీరికి భగవద్ ప్రత్యేకంగా. ఓకే. ఇది రౌతు నల్ల అట్లనే ఉందా? శిలా విగ్రహం, అది ప్రతిష్ట అయింది అట్లనే. అంత బ్లాక్ ఉన్నది అసలు, సేమ్ నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉన్నట్టుంది. వీరమో ఉత్సవమూర్తులు, వీరమో ప్రతిష్ట అయింది. ఓకే ఓకే. అయితే శావ ఇస్తే వీటిని తీస్తాం. ఓకే. అక్కడ మూల విరాట్ అట్నే ఉంటుంది అన్నట్టు. ఓకే ఓకే. అని అసలు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. చాలా బాగుంది. సీతారామచంద్ర స్వామి. వీళ్ళు ద్వారపాలకులా? వీళ్ళు ద్వారపాలకులు. ఓకే. ఓకే. ఇది ఉత్తర రూములు. ఓకే ఓకే. ఇక్కడ సీతారామచంద్ర స్వామి, ఆయన మూల విరాట, వీళ్ళు ఉత్సవమూర్తులు. ఓకే ఓకే. ఈ పైన ఏంటి? శ్రీచక్రమా స్వామి? ప్రతి గుళ్ళో ఉంటుంది కదా, దాని విశిష్టత ఏంటిదని అంటే అసలు శ్రీచక్రం యొక్క విశిష్టత? చక్రం లేని పూజ చేయకూడదు. ఓకే ఓకే. అయితే అది ప్రజలు వచ్చినప్పుడు కొట్టిస్తారు. ఓకే ఓకే. ఇది అంటే పురాతనమైంది, అంత పురాతనమే. ఒకటి పోతే సార్, హనుమంత వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, ఈ వాహనాలన్నీ నిచ్చొకటి ఊళ్ళకు సేవ పోతాయి. ఓకే. అది పొన్న వాహనం. పొన్న వాహనం. ఓకే. ఇవన్నీ స్వామివారి. స్వామివారి అవతల దేవరాజ వాహనం ఉన్నది, కళ్యాణ నాడు. ఇప్పుడు ఇది ఏంటిది? అంటే జనరల్గా కళ్యాణం ఉందా ఇది? ఓకే ఓకే. ఇల్లనే. ఓకే ఓకే. అసలు అప్పుడే ఎంత మంచి గట్టిల్లు. ఆ పైన అంటే బట్టలు ఉండేటోళ్ళ అప్పుడు రాజుల పరిపాలన. అప్పుడు ఇక మొన్నటి కనుక దొరలు ఉంది, దాని తీర్థం ప్రసాదం చేసుకొని దానిలోనే భోజనం చేసేది. ఇది అర్చకుల వారి ఇల్లు అండి. సో ఇక్కడ కాంటాక్ట్ అయిపోతే మీకు టెంపుల్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. సో చాలా సపోర్ట్ చూపిస్తారు. ఇది కళ్యాణ మండపం, ముందుగా చూపించినట్టు మీకు చెప్పాను కదా, కళ్యాణ మండపం చూపిస్తాను, స్వామివారి కళ్యాణం. సో ఇదండి స్టోరీ. సో వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.